నమస్కారం తెలుపుతూ ఒకటి మనం ఐక్యత ఉంటే దేశంలో మొత్తంలో మనం బీసీలం ఎక్కువ ఉన్నాం. కానీ తెలుసా మనం మనం తిట్టుకుంటూ కొట్టుకుంటూ మనం ఐక్యం లేక ఇట్లా అవుతుంది. కాబట్టి ఈసారైనా ఎలక్షన్లలో కానీ ఏదైనా సరే మనోడు బీసీ అనేది ఒకటి మనసులో పెట్టుకొని ఓటేసి గెలిపించుకుంటే మనం పైకి వస్తాం. మన బీసీలు అందరం పైకి వస్తాం అంతే. ఇంక ఇట్లే ఉంటే ఇంకా ఎప్పటికీ వాళ్ళదే ఉంటుంది రాజ్యం. 60 ఏళ్ళకెళ్ళి మొత్తం వాళ్ళే ఉండరు. 70-60 ఏళ్ళు మన స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళకి వస్తుంది. ఇప్పటికి మొత్తం వాళ్ళే ఉండరు. వాళ్ళు ఉండరు కాబట్టి మనం తెలుసా వాళ్ళే ఎంతసేపు ఉన్నా గిట్లే ఇంకా. కాబట్టి కొంచెం ఆలోచన చేసుకొని ఇప్పుడన్నా బీసీలు ఐక్యత అయ్యి, కానీ ఒక కుమ్మరోడు, ఒక కమ్మరోడు, ఒక గౌడు అని అనకూడదు. మనలోన తెలుసా మనలోనే ఏముంది తెలుసా, తురుకోలను కూడా తక్కువ చేస్తున్నాం మనం. అట్లా చేరాదు. అది ఒకటి చేసి మనం చేసి ఎవరైనా బీసీల ఎవరిని నిలబడండి, మనం బీసీలను గెలిపించుకోవాలి. నా కోరిక అదే. ఇంక అంతే చూడు.